నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై బంగ్లాదేశ్ భారత్ మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగా మరోవైపు ఇస్కాన్ ను అణిచివేయడమే తమ పని అన్నట్లుగా బంగ్లాదేశ్ ఇస్లామిస్టు ప్రభుత్వం చర్యలకు దిగుతూ ఉంది। ఇస్కాన్ బంగ్లాదేశ్ లో ఎన్నో మంచి పనులు చేసింది। హిందువులను మాత్రమే కాదు పేదలైన ముస్లింలను కూడా ఆదుకుంటూ వస్తోంది। అలాగని మత మార్పిడులకు పాల్పడలేదు। మిగిలిపోయిన కొద్దో గొప్పో హిందువులను కాపాడుకుంటూ సనాతనం అంటే ఏమిటో ప్రచారం చేసుకుంటూ ఉంది। అలాంటి ఇస్కాన్ ను వేదికగా చేసుకుని చిన్మయ్ కృష్ణదాస్ ఇస్లామిస్టులకు ఎదురు తిరిగారు। ఈ రోజు కృష్ణదాస్ మైనారిటీలకు అండగా నిలుస్తూ వ్యాఖ్యలు చేశారు। రేపు మరో సాధువు వచ్చి తమను అడ్డుకుంటాడేమోనని భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్ ను తమ దేశంలో సమూలంగా నాశనం చేయాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది। చిన్మయ్ కృష్ణదాస్ కు ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ నుంచి మద్దతు లేదని కూడా బంగ్లాదేశ్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది। కానీ ఇస్కాన్ మాత్రం తమ మద్దతు ఆయనకు తప్పకుండా ఉంటుందని స్పష్టం చేసింది। చిన్మయ్ కృష్ణదాస్ కు ఇస్కాన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంస్థ అధికారిక సోషల్ హ్యాండిల్ ఎక్స్ లో పోస్టు చేసింది। ఇలాంటి భక్తులందరినీ శ్రీకృష్ణ భగవానుడు కాపాడాలని తాము ప్రార్థిస్తున్నట్లు తెలిపింది। నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణదాస్ ను మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్టు చేసింది। దేశ విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారనే అభియోగం మోపింది। ఆ అరెస్టుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు। చిన్మయ్ కృష్ణను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు। దేశ ప్రజలకు మత స్వేచ్ఛతో పాటు వారి ఆస్తులకు భద్రత కల్పించడం చాలా ముఖ్యం। చిట్టా గ్యాంగ్లో న్యాయవాది హత్య బాధాకరమన్నారు। దోషులను ఖచ్చితంగా శిక్షించాలని షేక్ హసీనా డిమాండ్ చేశారు। హసీనా అధికారం నుంచి దిగిపోయిన తరువాత ఆ దేశంలోని హిందువులు ఎన్నో దాడులను ఎదుర్కొంటున్నారు। బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా వచ్చేసింది। 90% ముస్లిం జనాభా ఉన్న దేశం ఇస్లామిక్ దేశంగా మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు। అందుకే అక్కడ ఉన్న హిందూ సంస్థలను తొక్కేయాలని యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది। అది ఇస్కాన్ నుండే మొదలుపెట్టింది। ఎన్నో హిందూ సంస్థలకు అండగా ఉన్న ఇస్కాన్ అనే చెట్టును నరికేయాలనే మొహమ్మద్ యూనస్ భావిస్తున్నాడు। బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఇస్కాన్ కు ఆదరణ పెరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతుంది బంగ్లా ప్రభుత్వం। ఎన్నో సందర్భాల్లో మతభేదం లేకుండా ఆ దేశంలోని పేదలకు అండగా నిలిచింది ఇస్కాన్। రాబోయే రోజుల్లో ఇస్కాన్ కు ఆదరణ మరింత పెరగకుండా అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు కూడా ఒక భాగం। బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకోవడం, బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా లేరంటూ ఇస్కాన్ పదే పదే చెప్పడం యూనస్ కు నచ్చకపోవడంతోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి। చిన్మయ్ను ఏమి చేస్తారోనని హిందువులంతా భయపడుతూ ఉన్నారు।